ఆ సాక్స్ తీయమంటే ఆ పరుపు దగ్గరే పెట్టేస్తుంది. అలా కాదు వాషింగ్ మిషన్ మీద ఎయమంటే అలా తెచ్చి కోపంగా ఎలా వేసేసిందో. హాయ్ యువర్స్! వెల్కమ్ టు హాసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్‌కి. నేను మీ హాసిని సుధాకర్. జోషి అయితే స్కూల్ నుంచి వచ్చింది కదా! అప్పటి నుంచి నా రొటీన్ అనేది చూసేయండి. ఇప్పుడొచ్చేసి జోషి వచ్చింది కాబట్టి హవ్య కూడా పడుకొని లేచిందండి. అందుకు త్వరగా సపాటు ఉంటే పైనంతా పీలని తీసేస్తున్నాను. తీసేసేస్తే ఒకసారి వాష్ చేసేసి ముక్కల కింద కట్ చేసేస్తే ఒక ప్లేట్‌లో ఇసేస్తే తినేస్తారు వాళ్ళు. దాంతో పాటుగా జ్యూస్ కూడా రెడీ చేశానండి. అదొచ్చేసి కీరా, అలాగే బీట్రూట్, క్యారెట్, యాపిల్ ఏసైతే జ్యూస్ అయితే రెడీ చేశాను. అది కూడా ఏసిచ్చేస్తే వాళ్ళు తాగేస్తారు. కొంచెం నీరసం కూడా ఉండదు. అంతేకాకుండా కూడా ఎండాకాలం కదండీ! సలవ కూడా చేస్తుంది. అందుకైతే ఆ జ్యూస్ రెడీ చేసి ఉంచాను. ఇలా అయితే చిన్న ముక్కల కిందకైతే కట్ చేసేస్తున్నాను. సపోటా అంతా పీలని తీసేసి డస్ట్‌బిన్‌లో అయితే వేసేస్తున్నాను. ఇలా అయితే అన్నీ రెడీ చేశాను కదా! గ్లాసులోకి అయితే వేసేస్తున్నాను. పిల్లలతో పాటుగా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆయన కూడా అయితే డ్యూటీ నుంచి వచ్చేసారు. ఆయనకి కూడా గ్లాస్‌లో వేసేసాను. అలాగే నాకు కూడా వేసేసుకున్నాను. వేసుకుని అయితే వాళ్ళకిచ్చేసాను. వాళ్ళతో పాటుగా నేను అలాగే మా హస్బెండ్ అయితే తాగుతున్నాము. ఆళ్ళకి ఆటిలతో పాటుగా ముందు ఫ్రూట్స్ కట్ చేసుకున్నాం కదండీ! సపోటా, ఆ సపోటా కూడా అన్నీ కింద పెట్టేసి ఆ జోషిని కూడా కింద కూర్చోమన్నాను. జోషి కనుక దివాన్ మీద కూర్చుందంటే హవ్య కూడా పైకెక్కుతదంటది. అందుకే ఆ జోషిని అందరిని కింద కూర్చోమని మేమైతే ఇలా కూర్చొనైతే తాగేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది. సలవ కూడా చేస్తా కదండీ! సమ్మర్ స్టార్ట్ అయింది. పిల్లలకైతే కూల్‌గా ఇస్తేనే మంచిది కదా! మా జోషి లాంటోళ్ళకి ఇంకా బాగా ఇవ్వాలి. ఎందుకంటే జోషిది కూడా బాడీ చాలా హీట్ అయిపోతుంది. తనకైతే ఆ జ్యూస్‌లు ఇవ్వాలనేది ఏం లేదండి. కీర ముక్కలు కూడా బాగా ఇష్టంగా తింటుంది. జోషికైతే కీర అయితే చాలా ఇష్టము. బాక్స్‌లో కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ ఏసిస్తే మాత్రం బాగా ఇష్టంగా తింటుంది. ఆల్రెడీ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి మనకు రాగిజావ ఇలాంటి బటర్ మిల్క్ లాంటివి ఇవ్వాలి కదండీ! ఇలా ఇస్తే పిల్లలకి కొంచెం హీట్ అవ్వకుండా ఉంటుంది. జోషి అయితే మొత్తం అంతా తాగేసి తినేసిన తర్వాత కొంచెం టీవీ చూసిన తర్వాత అయితే ఇలాగ హోంవర్క్స్ అయితే రీడింగ్ అని చేసుకుంటుందండి. చేసుకున్న తర్వాత నేనొచ్చేసి ఇంకా కిచెన్‌లోకి వంట చేయాలి కదండీ! ఇంకా కిచెన్‌లోకి అయితే వచ్చాను. మార్నింగ్ తీసుకున్న పాలాకు అలాగే మెంతాకు ఉంది. ఆ మెంతాకు, పాలాకుతోటైతే పప్పు చేస్తాను 2 కలిపి. టేస్ట్ అయితే బావుంటుందండి. చాలా మంచిది కూడా కదా! ఇలా అయితే ఆ పాలాకంతా విడిపించుకుంటున్నాను ఆకంతని. ఎక్కడన్నా పురుగులు లేదంటే గడ్డి అదే ఉంటది కదండీ! అన్నీ చూసుకునైతే మొత్తం అంతా ఆకని తీసుకుంటున్నాను. ఈ 2 కాంబినేషన్ పప్పు అయితే చాలా బావుంటుందండి. ఇలాగే ఎప్పుడున్నా కూడా ఇలాగే వండుతాను నేను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా ఆకు చూస్తున్నారు కదా! వాడిపోయినట్టు అయిపోయింది కదా! మార్నింగ్ అయితే చాలా ఫ్రెష్‌గుంది. అప్పుడే తీసేద్దాం అనుకున్నాను. ఇంకా బద్ధకమొచ్చి ఇంక అలాగే ఉంచేసానండి. తీయలేదు. మార్నింగ్ తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసినా సరిపోదును. కొంచెం ఫ్రెష్‌గుండును. ఇలా అయితే ఆకుకూర అంతా కూడా కట్ చేసేసుకున్నాను. పాలాకు అలాగే మెంతాకు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఆ వేస్టేజ్ అంతా కూడా తీసేస్తే డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత అది కూడా వాష్ చేసుకొచ్చేసి ఇప్పుడు కుక్కర్‌లో పప్పు వేసుకుని అది కూడా వాష్ చేసుకొచ్చేసాను. పప్పు అంతా కడిగేసిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా ఇలాగ తుంచుకొని అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఆకుకూర ఉంది కదండీ! ఆకుకూర కూడా ఒక చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే పప్పులోకి త్వరగా కలిసిపోతుంది కదా! ఇలా చిన్న ముక్కల కింద అయితే పాలకూర అలాగే అందులోనే మెంతికూర ఉంది కదండీ! అన్నీ కూడా కట్ చేసేసుకుని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తానండి. అన్నీ కూడా డబ్బాలు తీసి పెట్టుకున్నాను. ఇలా తీసి పెట్టుకున్న తర్వాత అందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకుని అయితే నేను ఉప్పు, కారం అలాగే చింతపండు అన్నీ వేసేస్తానండి. వేసి కుక్కర్ పెట్టేసుకుంటే తర్వాత పోపు పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ కావాలితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఉప్పు, కారం వేసేస్తున్నాను. అలాగే పసుపు వేసుకుంటున్నాను. వేసేసుకుని అయితే ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నానండి. ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదా! వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా స్టవ్ మీద పెట్టేసిన తర్వాత పక్కన రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇలా రైస్ పెట్టేసుకున్నాను కదా! దాని మీద అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇలాగైతే అన్నం పొంగొస్తుందండి. చూసుకుని అయితే అన్నం కూడా వార్చేసుకున్న పక్కన కుక్కర్ కూడా అయిపోయింది. అది కూడా ఆఫ్ చేసేసాను. అన్నం కూడా ఉడికొస్తుంది కదండీ! ఉడికొచ్చిన తర్వాత అయితే ఇలా మూత పెట్టుకుని అన్నం అయితే వార్చేసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. ఇలా వార్చిన తర్వాత కుక్కర్ అయితే అయిపోయిందని చెప్పాను కదండీ! స్టీమ్ అంతా పోయింది. పప్పు అయితే కలబెట్టుకోవాలి కదండీ! కలబెట్టుకున్నందుకు ఇప్పుడు నేను పప్పు గుడకైతే తీసుకున్నాను. తీసుకుని పప్పు అంతా కూడా నలుపుకుంటున్నాను ఇప్పుడు మెత్తగాని. ఇలా పప్పు అంతా నలుపుకున్న తర్వాత అయితే దాన్ని పోపు పెట్టుకుందాం. ముందు వచ్చేసి అప్పడాల ప్యాకెట్ అయితే తెప్పించానండి బయట నుంచి. పప్పులో నంచుకుంటే బావుంటది కదా! పిల్లలకి కూడా చాలా 4 అప్పడాల కింద చేసుకుంటున్నానండి. చేసుకున్నది ఇలా ముక్కల కింద వేసుకుంటున్నాను. వేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది కదా! ఇలా అయితే ఒక గిన్నె తీసుకుని ఫ్రై చేసుకున్న అన్నిటిని కూడా ఆ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను.
ఇలా పప్పుతో పాటుగా ఇలా అప్పడాలు పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ముందు ఉత్తి పప్పే పెడితే అస్సలు తినేది కాదు మా హవ్య. అలాగా అప్పడాలు పెడితే చాలా ఇష్టంగా తింటుంది. ఇలా అయితే పెద్ద అప్పడం ఒకటి హవ్యకి ప్రత్యేకంగా అయితే ఏపుతున్నాను. ఇలా అప్పడాలన్నీ కూడా ఏపేసైతే సైడ్ పెట్టేసుకుంటున్నాను. ఇంకా పప్పు అన్ని తాలింపు పెట్టాలి కదా! పప్పుకి కావాల్సిన తాలింపు అంతా కూడా తీసేసుకున్నానండి. తీసేసుకుని అయి ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఇలా తాలింపు పెట్టేసుకుని చివర కొత్తిమీర అలా కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుని మనం ఉడికించుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అనేది అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకోవాలండి. మగ్గించుకోవడం వల్ల తాలింపు పెట్టుకున్నాం కదా! తాలింపు అంతా కూడా ఆ పప్పు పట్టాలంటే ఒక 5 మినిట్స్ అనేది మగ్గించుకోవాలి. కుక్కర్ ఖాళీ అయిపోయింది కదండీ! ఆ కుక్కర్ తీసుకెళ్ళి సింక్‌లో అయితే పెట్టేసుకున్నాము. ఇలా సింక్‌లన్నీ కూడా సామాన్లన్నీ చాలా ఎక్కువైపోయినాయి. ఇంక అన్నం తిన్నాక అన్నీ ఒకసారి తోముదామని ఇంక వదిలేసాను. రైస్ అయితే వార్చుకున్నాం కదా! ఆ వార్పంతా కూడా గంజంతా దిగిపోయింది. దిగిపోయాక ఒకసారి తీసుకునైతే ఒక స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. తర్వాత వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఇక్కడ సర్దేశానండి హాల్లోని. పెరుగు కానించి పప్పు, అప్పడాలు అన్నీ కూడా సర్దేసుకున్నాను. హవ్య, జోషి కూడా నాకు హెల్ప్ చేశారు. మంచినీళ్ళు తేవడం, ప్లేట్లు పెట్టడం అన్నీ కూడాని. అన్నీ పెట్టేసుకునైతే మేము ఇక్కడ భోజనం అయితే కంప్లీట్ చేస్తున్నాము. ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత అయితే సింక్‌లో చాలా గిన్నెలున్నాయి కదా! అయి కూడా తోమాలి. ఇయంతా కంప్లీట్ అయిపోయాకైతే సామాన్లను కూడా అన్నీ తోమడం అయితే స్టార్ట్ చేసేసాను. అన్నీ తోమేసి కూడా బుట్టలో పెట్టేసానండి. చాలా అంటే చాలా గిన్నెలున్నాయి. ఎందుకంటే పప్పు చేసామంటే చాలా అయిపోతాయి. అయన్నీ తోమేసుకున్నాను. తోమేసాక అన్నీ బుట్టలో పెట్టేసానండి. తర్వాత అయన్నీ కూడా సర్దాలి. చూస్తున్నారు కదా! ఇలాగ గిన్నెలైతే అయిపోయినాయి. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయాలి. అన్నం అన్నీ కూడా అన్నీ ఊడ్చేసుకుని ఒక బాక్స్‌లోకి అయితే పెట్టేసుకున్నాను పప్పు గట్టని. ఆటి మీద మూతలు పెట్టేసైతే పక్కకు పెట్టేసుకుందాము. ఇంకా స్టవ్ క్లీన్ చేయాలి. పప్పు అంతా ఒలిగిపోయింది. అది క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ లెగ్గానే పని అనేది కొంచెం ఈజీ అవుతుంది కదా! అదే క్లీన్ చేయాలి. మొత్తం గుమ్మాలన్నీ తుడాలి అని అంటే కూడా కష్టమైపోతుంది. మళ్ళీ జోష్యాన్ని రెడీ చేయాలి. లంచ్ బాక్స్ అన్నీ పెట్టాలి. ఇదే క్లీన్ చేయాలంటే కష్టమైపోద్ది కాబట్టి నేను నైటే మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసి గిన్నెలు తోమేసుకుని అయితే పెట్టేసుకుంటాను. అప్పుడైతే మార్నింగ్ లెగ్గానే ఈజీ అయిపోతుంది కదా! ఇప్పుడు చూడండి ఇలా క్లీన్ చేసేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎంత జిడ్డు అనేది పెట్టేసింది. ఎందుకంటే పోపు పెట్టుకున్నాం అలాగే పప్పు అంతా తాలింపు పెట్టాం కదా! ఇలాగ అయితే మనకి స్టవ్ అంతా చాలా గలీజ్ అయిపోయింది. అదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేస్తే ఆ బర్నర్స్ కూడా ఉన్నాయి కదండీ! ఆ బర్నర్స్ కూడా క్లీన్ చేసేసి అయితే పెట్టేసాను. ఇప్పుడైతే స్టవ్ దగ్గర అంతా క్లీన్ అయిపోయింది కాబట్టి సామాన్లన్నీ కూడా బుట్ట నిండిపోయింది కదా! ఆ బుట్టలో ఉన్నన్నీ కూడా తీసేస్తున్నాను పెద్ద పెద్దయన్నీని. గుండుగులు ఇలాగా మొత్తం దాకులన్నీ కూడా ఉన్నాయి ప్లేట్లు కూడాని. ఆ ప్లేట్లన్నీ కూడా దాని స్థానంలో ఇట్లా పెట్టేస్తున్నాను. గ్లాసులు అన్నీ ఉన్నాయి కదా! ఆ గ్లాసులు కూడా తీసేసి అయితే సైడ్ పెట్టేసుకున్నాను. ఇలా అయితే మొత్తం అన్నీ సర్దేశానండి. సర్దేసిన తర్వాత హాల్‌లో ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా పిల్లలతో పాటు మేము కూర్చొని అయితే మూవీ అయితే చూస్తున్నాము. హారర్ మూవీ ఏదో వస్తుందంటే, ఆ మూవీ చూస్తే అయితే ఒక 5 మినిట్స్ ఉండి, ఆ మూవీ చూసాకైతే ఇంకా పిల్లల్ని కూడా పడుకోబెట్టేసాము. హవ్య చూస్తున్నారు కదా! మేము మూవీ చూసినా అది మట్టుకు అది ఆడుకుంటుంది. ఈ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.